అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంధ్య థియేటర్లో జరిగిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా కలిచివేస్తుంది. 2 వారాల క్రితం, అంటే దాదాపుగా 2 వారాల క్రితం ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో రోజు రాత్రిపూట ఏదైతే ఘటన చోటు చేసుకుందో అది చాలా మందికి బాధకరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక మహిళ మృతి చెందింది, ఒక బాబు కూడా ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడు. రేవతి అనే మహిళ, అంటే భాస్కర్ ఎవరైతే ఇప్పుడు మృతురాలు ఎవరైతే ఉందో, చనిపోయిన రేవతి వాళ్ళ భర్త కొడుకు కోరిక మేరకు సంధ్య థియేటర్కి అయితే తీసుకొని రావడం జరిగింది. అది కూడా అల్లు అర్జున్ అభిమాని కాబట్టి తను పుష్ప 2 సినిమా చూడాలి అని చెప్పి కొద్ది రోజులుగా చెప్పడంతో తను సినిమాకి తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి సంధ్య థియేటర్ గురించి ఫస్ట్గా మనం తెలుసుకుందాం. సంధ్య థియేటర్ ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద సినిమా హీరోలకి హిట్ ఇచ్చిన సంధ్య థియేటర్ చాలా ఫేమస్ అనే చెప్పాలి. అయితే దాదాపుగా ఇందులో కొన్ని వేలకు సంబంధించి సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి చాలా వరకు హిట్ ఇచ్చాయి. చాలామంది హీరోలకి ఇది చాలా లక్కీ థియేటర్ అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ థియేటర్ 1980లో సంధ్య 70mm థియేటర్ని, అదేవిధంగా 1981లో సంధ్య 35mmని స్థాపించారు. దాదాపుగా 70mm ఆడిన తొలి సినిమా షాలిమార్ అనే చెప్పాలి. ఎన్నో లెక్కలేని చిత్రాలని ఇక్కడ ప్రదర్శించారు. స్టార్ హీరోలందరికీ కూడా ఇది ఒక సెంటిమెంట్ థియేటర్ అని చెప్పొచ్చు. అలాంటిది ఈ సెంటిమెంట్ థియేటర్లో ఇప్పుడు దాదాపుగా కేసు కూడా నమోదైంది. దానికి గల కారణం ఎవరైతే రేవతి అనే మహిళ తను చనిపోవడం, అదేవిధంగా తన కొడుకు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో అతను 12 రోజులుగా కోమాలో ఉండడం. నిన్ననే శ్రీతేజ్కి సంబంధించి హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తన పరిస్థితి విషమంగానే ఉంది, అంటే వెంటిలేషన్ మీదనే ఉండాల్సిన పరిస్థితి, ఆక్సిజన్తోనే తను బ్రీతింగ్ తీసుకుంటున్నాడు అంటూ కూడా డాక్టర్లు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిన్న పోలీసులు కూడా, అంటే ఏ రోజైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రోజు నుంచే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా మరి పోలీసులకి థియేటర్ యాజమాన్యం చెప్పినప్పటికీ అక్కడ మనకు ఒక రిపోర్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పోలీసులు. అంటే పోలీసులకి చెప్పినప్పటికీ కూడా వాళ్ళు అల్లు అర్జున్ రావడం ఇప్పుడు సమన్వయం కాదు, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వద్దు అని చెప్పినప్పటికీ కూడా మరి యాజమాన్యం ఎందుకని అల్లు అర్జున్కి చెప్పలేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి సోకాజ్ ఏదైతే ఉందో దాని ప్రస్తుతానికి పోలీసుల దృష్టి మొత్తం కూడా దీని మీదనే ఉందని చెప్పాలి. సిటీ పోలీసులు చాలా క్లియర్గా ఈ కేసు మీదనే ఎప్పుడైతే ఈ చోటు చేసుకుందో అప్పటి నుంచి కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారని చెప్పాలి. దీని మీద ప్రత్యేక దృష్టి సాధించారని చెప్పాలి. అయితే ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో దానికి సంబంధించి సంధ్య థియేటర్కి సంబంధించి 12 అంశాలకి సమాధానం ఇవ్వాలి అంటూ కూడా 12 అంశాలని కూడా పేర్కొన్నారు. ఆ లిస్టులో మనం చూసాం నిన్న కూడా. అయితే ఇక్కడ ముఖ్యంగా సంధ్య థియేటర్ ఏదైతే ఉందో ఇందులో 2 ఉన్నాయి, అంటే 70mm ఒకటి, 35mm ఒకటి. ఈ మొత్తంలో కూడా ఈ 2 స్క్రీన్లు కూడా లోపల ఎవరైతే అభిమానులు సినిమా చూడడానికి వస్తూ ఉంటారో ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా 2520 మంది కూర్చునే థియేటర్ ఇది. అలాంటిది దాదాపుగా 2500కి పైగా అభిమానులు, అంటే సినిమాకి సంబంధించి ప్రేక్షకులు వస్తూ ఉంటే మరి ఉండాల్సిన థియేటర్ ఇదేనా? అంటే 2000కి పైగా సినిమా చూడడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన ఎవరైతే అభిమానులు ఉంటారో, ప్రేక్షకులు ఉంటారో, మరి వాళ్ళకి ఎక్కడ అసలు ఏ విధంగా ఉంటున్నారు? సరైన సదుపాయాలు కూడా లేవు. ఒకవైపు నుంచి అంటే మామూలు రోజుల్లోనే కాకుండా ఆ రోజు అల్లు అర్జున్ వస్తున్నారు. అల్లు అర్జున్ అంటే పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ కూడా మరి ఎందుకని సరైన సదుపాయాలు ఎందుకు ఆ ఒక్కరోజైనా కూడా ప్రొవైడ్ చేయలేదు అనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. దానికి సంబంధించి కూడా థియేటర్ యాజమాన్యం సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే ముఖ్యంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకవైపు చూసుకుంటే మెయిన్ రోడ్డుకే ఎంట్రీ, ఇప్పుడు ఏదైతే బండి స్కూటీ వచ్చిందో ఇది ఎంట్రీ, దీనికి పక్కనే అక్కడ చూడొచ్చు అది ఎగ్జిట్. ఇప్పుడు ఆటో కూడా వస్తుంది, ఇదే ఎంట్రీ. అయితే ఒకే వైపున ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పెట్టడం కూడా ఎంతవరకు సమన్వయం? అంటే ఒకే రోడ్డుకి ఉంది, ఇప్పుడు మనం చూస్తున్నాం అక్కడి నుంచి ఎంట్రీ, ఇక్కడ నుంచి ఎగ్జిట్. మరి ఎంత ట్రాఫిక్ అవుతుంది లోపల కానీ బయట కానీ? ఆ రోజు కనుక చూసుకుంటే మనం పక్కన విజువల్స్ కూడా ఒకవేళ చూసుకుంటే కనుక ఆ రోజు ఎంత ట్రాఫిక్ అయింది, పోలీసులు కూడా కంట్రోల్ చేయలేనంత జనాలు రావటం. అదేవిధంగా సినిమా చూడడానికే కాకుండా అల్లు అర్జున్ని చూడటానికి చాలామంది, ఎంతమంది అభిమానులు వచ్చారనే విషయం కూడా ఆ రోజు మనం చూసాం. ఎలాంటి దారుణ ఘటన చోటు చేసుకుంది అనేది కూడా. ముఖ్యంగా ఇంకొకటి మెన్షన్ చేయడం జరిగింది పోలీసులు, బ్యానర్స్ చూడొచ్చు ఇక్కడ మనం, ఎక్కడ చూసినా బ్యానర్స్.
అసలు వచ్చిన ప్రేక్షకులు ఎవరైతే సినిమా చూడడానికి వస్తారో ప్రేక్షకులు వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఏంటనే విషయాలు కూడా తెలియని పరిస్థితి. ఇక్కడ మొత్తం చూస్తున్నాం మనం ఏ విధంగా ఉందని పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టేసి ఎవరైతే ప్రేక్షకులు వస్తారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న వాతావరణం ఏర్పడిందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే గేట్ లోపలికి వెళ్ళే గేట్ ఏదైతే ఉందో సినిమా థియేటర్ లోపలికి వెళ్ళే గేట్ అది కూడా ఒక్కటి మాత్రమే ఉంది. ఆ రోజు ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అంత క్రౌడ్ జనాలు వస్తున్నప్పటికీ కూడా మరి యాజమాన్యంకి తెలుసు, ఎవరైతే సంధ్య థియేటర్ యాజమాన్యం ఉన్నారో వాళ్ళకి తెలుసు అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా మరి ప్రత్యేకంగా సెక్యూరిటీని వాళ్ళైనా సరే ప్రైవేట్గా ఎందుకు పెట్టలేదు అనే విషయాలను కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగిందని చెప్పొచ్చు పోలీసులు. అయితే దీనికి సంబంధించి కూడా ఇంకొక వారం రోజుల్లో కనుక మాకు దీని గురించి వివరణ ఇవ్వకపోతే కనుక మేము చట్ట ప్రకారంగా ఏం చేయాలో అది చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఇంకోటి ముఖ్యంగా ఆ రోజు సంధ్య థియేటర్లో ఏదైతే పుష్ప 2 ప్రీమియర్ షో నడుస్తుందో రిలీజ్ అవుతుందో ఆ రోజు టికెట్లు చెక్ చేయడానికి కూడా సరైన సిబ్బంది లేకపోవడం అనేది ఇంకా ఆలోచించాల్సిన విషయం అని చెప్పొచ్చు. ఆ రోజు దాదాపుగా గత కొన్నేళ్లుగా పుష్ప 2 సినిమా చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఆ రోజు రానే వచ్చేసరికి చాలా మంది అభిమానులు థియేటర్లోకి వెళ్ళి ప్రీమియర్ షో ఎంత రేట్ అయినా సరే చూడాల్సిందే అంటూ కూడా రావడం జరిగింది. మరి టికెట్ చెక్ చేయడానికి కూడా సరైన సిబ్బంది లేకపోవడం అనేది కూడా బాధాకరమనే చెప్పాలి. దానివల్ల కూడా ఈ ఏదైతే తొక్కిసలాట జరిగిందో అది జరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంకొకటి ఇక్కడ మనం ఇందాక ఏదైతే ఎంట్రీ గేట్ అని చెప్పామో, లోపలికి వచ్చే ఎంట్రీ గేట్ అయితే ఏదైతే చెప్పామో ఆ రోజు గేట్ బయట అలాగే ఇక్కడ అంటే థియేటర్ లోపల గేట్ లోపల వేల మంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే అల్లు అర్జున్ వస్తున్నప్పుడు అల్లు అర్జున్ ఒక్క కార్ని లోపలికి కనుక తీసుకొచ్చి ఉంటే ఆ రోజు అంతా ఒక ప్రాణం బలయ్యేది కాదు, ఇంకో ప్రాణం ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులు ఆడేది కాదు. అలాంటిది ప్రైవేట్ సెక్యూరిటీ అంటే అల్లు అర్జున్కి ఎవరైతే సెక్యూరిటీ గార్డ్స్ వచ్చారో వాళ్ళని కూడా వెహికల్స్ కూడా లోపలికి తీసుకొని రాగానే ఒక్కసారిగా అభిమానులందరూ కూడా అల్లు అర్జున్ కార్ చుట్టూ ఏ విధంగా గుంపుగూడారు అనే విషయం కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా మనం విజువల్స్ కూడా చూడొచ్చు. దాదాపు ఇది కొన్నేళ్ల నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సరైన సదుపాయాలు లేక ఎంతగా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా బయట నుంచి చూస్తేనే మనకు అర్థమవుతున్న పరిస్థితి. పార్కింగ్ కూడా తక్కువగా ఉండడం వల్ల ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది ఆ రోజు చాలా వరకు చూడడం జరిగింది. మరి దీనికి సంబంధించి అల్లు అర్జున్ రియాక్ట్ అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు వరకు కూడా ఎందుకని భాస్కర్ ఫ్యామిలీని కలవలేదు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఏవైతే ఈ 12 అంశాలు ఉన్నాయో వీటికి సంబంధించి ఖచ్చితంగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాలి అంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. వారం రోజుల్లో కనుక దీనికి సంబంధించి 12 అంశాలకి సంబంధించి కనుక వివరణ ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఏ రోజైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఆ రోజే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి 11కి పైగా కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి బెయిల్ మీద అంటే దాదాపుగా 6 గంటల పాటు కూడా ఆయన జైల్లో ఉండడం జరిగింది. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. దానికి సంబంధించి కూడా చూసాం. ప్రస్తుతానికి మాత్రం రోడ్డుకి పక్కనే ఇది ఉండటంతో ఇంకా ఎక్కువ ఆ రోజు ఘటన చోటు చేసుకోవడానికి గల కారణం కూడా అదే అనే విషయం కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు బయట చూడొచ్చు. ఒకవేళ కనుక ఆ విజువల్స్ని కనుక ఇక్కడ వేసుకుంటే ఈ పక్కన చూసుకుంటే ఆ విజువల్స్ కనుక ఆ రోజు పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా పోలీసులు కూడా శ్రీతేజ్కి సిపిఆర్ చేస్తున్నప్పటికీ కూడా స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. కొంచెం హార్ట్ బీట్ కొట్టుకోవడంతో దగ్గరలో ఉన్న దుర్గాబాయ్ దేశ్ముఖ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. మరి ఎవరైతే రేవతి ఉందో తనకి సిపిఆర్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోవడంతో అక్కడికక్కడే తను మరణించింది. తొక్కిసలాటలో చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. అయినప్పటికీ కూడా అసలు క్రౌడ్ అనేది తగ్గలేదు. దాదాపుగా మెయిన్ రోడ్ నుంచి ఇదంతా కూడా ఆ రోజు ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా మనం ఆ రోజు చాలా క్లియర్గా చూసామని చెప్పొచ్చు. చూసుకుంటే ఇప్పుడు సంధ్య థియేటర్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా చూస్తున్నాం. అంటే దాదాపుగా మొత్తం కూడా ఫ్లెక్సీలతో అంటే వచ్చిన ప్రేక్షకులకు ఇబ్బంది కలిగేలాగా ఏ విధంగా పెట్టారనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక పైనుంచి అంటే అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ కూడా ఎంట్రీ ఎగ్జిట్ సిట్టింగ్ అంటే ఎక్కడ కూడా ప్లానింగ్ లేకుండా ఇక్కడ ఎక్కడైనా సరే మెయిన్ రోడ్ నుంచి కానీ చూసుకుంటే ఎక్కడైనా సరే ఇది ఎగ్జిట్ ఇది ఎంట్రీ అనేది ఒక్క బోర్డు కూడా లేని పరిస్థితి అని చెప్పండి. ఇది ఎంట్రీ. ఇప్పుడు చూస్తున్నాం ఒక వెహికల్ కూడా లోపలికి వెళ్తుంది. ఇది ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ ఎక్కడైనా సరే గేట్కి కానీ లేకపోతే ఎక్కడ కూడా ఎంట్రీ గేట్ అని ఎక్కడ కూడా పెట్టని పరిస్థితి. అలాగే ఎగ్జిట్ గేట్ కూడా చూసుకోవచ్చు. అక్కడ ఎక్కడ కూడా ఎగ్జిట్ గేట్ కూడా పెట్టలేదు. కేవలం
పుష్పకి సంబంధించి బ్యానర్లు మాత్రమే పెట్టిన పరిస్థితి. ఒకవేళ ఇంత పెద్ద మొత్తంలో బ్యానర్లు పెట్టినప్పటికీ కూడా వచ్చిన ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళు ఎంతగా ఇబ్బంది పడ్డారనేది కూడా చూస్తున్నాం. అంటే మామూలుగా సినిమా వాళ్ళకి ఇది ఒక లక్కీ థియేటర్ అయినప్పటికీ కూడా మరి ఆ ఒక్క రోజు అయినా సరే కొంచెం జాగ్రత్తలు కనుక పాటించి ఉండుంటే ఈరోజు ఒక ప్రాణం బలి అయ్యేది కాదు. అదేవిధంగా ఇప్పుడు శ్రీతేజ్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులు ఆడేవాడు కాదు. చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఉందనేది. కేవలం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తప్ప, అంటే మెయిన్ రోడ్కి 2 గేట్లు ఉన్నాయే తప్ప ఎమర్జెన్సీకి ఏ గేటు కూడా లేని పరిస్థితి. ఎక్కడ ఎగ్జిట్ ఎక్కడ ఎంట్రీ అని తెలియకుండా చూడొచ్చు వాళ్ళు కూడా వచ్చేస్తున్న పరిస్థితి. సో సెక్యూరిటీ వాళ్ళు ఆపి మళ్ళీ రివర్స్ పంపిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉంది అంటే అసలు ఎవరి తప్పు అనుకోవాలి? ఒక ప్రాణం బలి కొనడానికి గల కారణం ఎవరు? అల్లు అర్జునా లేకపోతే థియేటర్ యాజమాన్యం? అప్పటికి కూడా 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నారు. మరి అల్లు అర్జున్కి సంబంధించి మరి ఇప్పుడు వరకు కూడా ఎందుకు వెళ్ళలేదు? ఏ రోజైతే అల్లు అర్జున్ అరెస్ట్ అయి బయటికి వచ్చాడో ఆ రోజు నుంచి సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్స్ కావచ్చు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టి అతన్ని పరామర్శిస్తున్నారే కానీ ఎవరైనా ఒక్క హీరో అయినా ఎవరైనా, అంటే కొంతమంది కాకుండా కొంతమంది మాత్రమే వెళ్ళడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళి. మరి ఇప్పుడు వరకు కూడా శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కూడా ఏ హీరో కూడా అడగని పరిస్థితి. మరి ఎందుకు ఇంత దారుణ పరిస్థితి రావడానికి గల కారణం ఏంటి? సంధ్య థియేటర్ యాజమాన్యమా లేకపోతే అల్లు అర్జున్ అనే విషయాలు కూడా తెలియాల్సినాయి. ఏదైనప్పటికీ ఆ బాబుకి ఈరోజు ప్రథమ చికిత్స చేసినందుకే ఆయన హార్ట్ బీట్ కొట్టుకోవడం కారణంగానే ఈరోజు తను ఈ స్థితిలో ఉన్నాడని చెప్పొచ్చు. తనకి ఇప్పుడు ఆపరేషన్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ట్రీట్మెంట్కి కూడా బాబు అసలు సహకరించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎలాగో తన తల్లి చనిపోయింది అంటే ఎవరైతే రేవతి ఉందో తనకి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా ఇప్పుడు అనాథలు అయిపోయారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు. ఇప్పుడు ప్రాణాలతో కొట్టుమిట్టులు ఆడుతున్నారు. దాదాపుగా 12 రోజుల నుంచి 2 వారాల నుంచి కూడా ఆ బాబు ప్రాణాలతో కొట్టుమిట్టులు ఆడుతున్నాడు. మరి ఇప్పుడైనా సరే కొంచెం కదలికలు వచ్చాయంటూ కూడా వాళ్ళ ఫ్యామిలీ చెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి త్వరగా కోలుకోవాలి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటామంటూ కూడా సిటీ పోలీసులు గట్టిగానే దీని మీద నిలబడ్డారని చెప్పొచ్చు. ఎలాగైనా సరే వీళ్ళకి, అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి రాకపోయినా పిల్లల భవిష్యత్తు కోసమైనా సరే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలనేది కూడా చాలా మంది అనుకుంటున్న పరిస్థితి. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ శివతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.